ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా రష్యా పైన యుక్రెయిన్ దాడి చేయాలి, ఎందుకు దాడి చేయడం లేదు అన్నట్లు మీనింగ్ వచ్చేలాగా పోస్ట్ పెట్టాడు. ఒకసారి ఈ పోస్ట్ చదవండి. వెరీ హార్డ్ ఇఫ్ నాట్ ఇంపాసిబుల్ టు విన్ ఏ వార్ వితౌట్ అటాకింగ్ అన్ ఇన్వేడర్స్ కంట్రీ. ఇక్కడ ఇన్వేడర్ కంట్రీ అంటే రష్యా అన్నమాట. రష్యా పైన ప్రతిదాడి చేయకుండా యుక్రెయిన్ యుద్ధంలో గెలవలేదు, యుక్రెయిన్ కు అమెరికా సపోర్ట్ గా ఉంటుంది అని కమెంట్ పెట్టాడు. శాంతి పరమాత్మ గారికి ఏమైంది? ఇన్ని రోజులు వరాలిచ్చే బాబా లాగా సీజ్ ఫైర్ అనుకుంటూ మదర్ తెరీసా లాగా బిల్డప్ కొట్టిన డొనాల్డ్ ట్రంప్ టాలీవుడ్ సినిమా చూసాడా లేదా బర్గర్ లో ఉప్పేసుకొని రోషాన్ని పెంచుకున్నాడా? సడన్ గా రష్యా పైన యుక్రెయిన్ అటాక్ చేయడానికి అనుమతి ఇవ్వాలి అని చెబుతున్నాడు. ఈ కింద ఒకసారి చదవండి. జో బైడెన్ నాట్ లెట్టింగ్ ఫైట్ బ్యాక్ ఓన్లీ డిఫెండ్ అని చెప్పి జో బైడెన్ పైన బ్లేమ్ ను వేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ 6 నెలల క్రితమే ప్రెసిడెంట్ అయ్యాడు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. నీ ప్రెసిడెన్సీలోనే పుతిన్ యుక్రెయిన్ ను చితగ్గొడుతున్నాడు. జో బైడెన్ టైంలో రష్యా ఈ రేంజ్ లో దాడులు చేసేదే కాదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీలో ప్రతిరోజు రష్యా యుక్రెయిన్ పైన దాడులు చేస్తూనే ఉంది. ఫ్రెష్ గా నిన్న 580 డ్రోన్స్ 40 మిసైల్స్ తో దాడి చేయడం జరిగింది. దగ్గలేక మంగళవారం అన్నట్లు ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధానికి కారణం ఇండియానే అని చెప్పి ఇండియా పైన బ్లేమ్ వేయడం మొదలు పెట్టారు. 11 hours బ్యాక్ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ డొనాల్డ్ ట్రంప్ కు లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ అయిన నవారో ఈ పెద్ద మనిషి ఏమన్నాడో ఒకసారి వినండి, ఆ తర్వాత మాట్లాడతారు. When they sell us stuff to buy Russian oil, which then is processed by refiners and they make a bunch of money there. But then the Russians use the money to build more arms and kill Ukrainians, and so American taxpayers have to provide more aid, military style, to the Ukrainians. So that's insane. ఈ తలబండిన వ్యాపార నిష్ణాతుడు ఇండియా అమెరికాతో వ్యాపార లాభంలో ఉందంట. ఇండియా అమెరికా పైన మహారాజా టారిఫ్లు వేసిందంట. ఇండియా అమెరికాతో వ్యాపారం చేసి $40 billion లాభాన్ని సంపాదిస్తుందంట. ఈ డబ్బుతో రష్యా నుండి ఆయిల్ ను కొంటుందంట. ఆ చీప్ ఆయిల్ ను ఇండియాలో ఉన్న రిఫైనరీ కంపెనీస్ పెట్రోల్ డీజిల్ లాగా కన్వర్ట్ చేసి యూరోప్ దేశాలకు అమ్మి పెడుతున్నాయంట. యూరోప్ నుండి డబ్బులు సంపాదిస్తున్నామంట. ఇండియాతో వ్యాపారం చేసిన డబ్బుతో రష్యా నుండి ఆయుధాలను కొంటున్నామంట. ఈ ఆయుధాలతో యుక్రెయిన్ ప్రజలను చంపుతున్నామంట. యుక్రెయిన్ ప్రజల కోసం అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ పాపం డబ్బు ఖర్చు పెడుతున్నారంట. దేంతో లింక్ పెట్టారు తాతగారు? ఇప్పుడు ఒక విషయం అడగాలి. అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ ఫ్రీగా యుక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడం లేదు కదా. అదేదో యుక్రెయిన్ యుద్ధాన్ని స్పాన్సర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. యుక్రెయిన్ అమెరికా మధ్య జరిగిన డీల్ ఏంటి అంటే యుక్రెయిన్ లో ఉన్న అరుదైన ఖనిజాలను అమెరికా వెలికి తీస్తుంది. టైటానియం, నికెల్, కోబాల్ట్ అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు కావాల్సిన అరుదైన ఖనిజాలు యుక్రెయిన్ లో ఉన్నాయి. సో ఫ్రీగా ఏమీ చేయడం లేదు. యుక్రెయిన్ లో యుఎస్ఏ పెట్టిన ప్రతి డాలర్ వడ్డీతో సహా లాగేసుకుంటారు. మీ దూలకు మీరు ఖర్చు పెడుతున్నారు. ఇండియా ఏం చేస్తుంది? ఈయన ఎలా మాట్లాడుతున్నారంటే యుక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఎటువంటి లాభం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధం వల్ల అమెరికాకు కలిగే లాభాలు 2022 కంటే ముందు వెస్ట్ యూరోప్ దేశాలు రష్యా నుండి ఎల్ఎన్జీ ఆయిల్ అండ్ గ్యాస్ ను కొనేవారు. ఈ యుద్ధం తర్వాత అమెరికా నుండి కొంటున్నారు. ఇక్కడ ఎంతో డబ్బు అమెరికా సంపాదిస్తోంది. ఈ యుద్ధానికి ముందు వెస్ట్ యూరోప్ దేశాలు యుద్ధ ఆయుధాలు ఎక్కువగా కొనేవారు కాదు. నాటో దేశాలు లైక్ జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ద్వారా ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఎన్నో ఆయుధాలు కొంటున్నారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి కంపెనీస్ కోట్లలో లాభాన్ని ఆర్జించారు. మొన్న యుక్రెయిన్ లో యుద్ధాన్ని ఆపి యుక్రెయిన్ లో రీకన్స్ట్రక్షన్ వర్క్ సోకాల్డ్ రీకన్స్ట్రక్షన్ చేస్తా అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా. యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి ఎన్నో డబ్బులను అమెరికా సంపాదిస్తుంది. ఏదో ఫ్రీగా అమెరికా డబ్బులు ఇచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. అమెరికా రష్యా నుండి పెలాడియం, న్యూక్లియర్ ఫీల్డ్, ఫర్టిలైజర్స్ ను కొన్ని ఇయర్లీ బిజినెస్ చేస్తోంది. ఈ డబ్బుతో రష్యా ఆయుధాలు కొంటోంది. ఈ డొనాల్డ్ ట్రంప్ పైత్యం కారణంగా ఇండియా చైనాకు దగ్గరవుతోందండి. సో దీని గురించి ఆలోచించాలి. అంతేగాని ఇండియా పైన బ్లేమ్ వేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అమెరికా యొక్క కంపెనీస్ అయిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిన చిప్స్ నే రష్యా తమ డ్రోన్స్ లో వాడుతోంది. నిన్న యుక్రెయిన్ పై దిగిన 580 డ్రోన్స్ లో అమెరికన్ చిప్స్ కూడా ఉండి ఉంటాయి. థర్డ్ వరల్డ్ కంట్రీ ద్వారా రష్యాకు సప్లై చేస్తున్నారు. ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు డొనాల్డ్ ట్రంప్ అండ్ నెవరో వంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అమెరికన్ చిప్స్ ఉన్న డ్రోన్స్ తో యుక్రెయిన్ ప్రజలు చనిపోవడం లేదా? అన్నిటికీ ఇండియాను బ్లేమ్ చేయడం వీళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ను గుర్తు చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకని సడన్ గా రష్యా పైన యుక్రెయిన్ దాడి చేయాలి అంటున్నాడు అంటే, ఇన్ని రోజులు సీజ్ ఫైర్ చేయిస్తా అన్నాడు కదా, అసలు ఏమైంది అనేది చెప్తా. దీంతో పాటు పుతిన్ యుక్రెయిన్ వరకే ఆగడు. పుతిన్ యుఎస్ఏ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇండియా, చైనా, రష్యా ఈ 3 దేశాలు వెస్ట్ దేశాలతో ఆడుతున్న గేమ్ చేంజర్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆగస్టు 15వ తేదీ అలస్కా మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను ప్లీజ్ చేస్తున్నట్లు తగ్గినట్లు కనిపించాడు. యాక్చువల్లీ అలస్కా మీటింగ్ లో
పుతిన్ హీరో లాగా కనిపించాడు. ఆగస్టు 18న ఓవల్ ఆఫీస్ లో జెలెన్స్కీతో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ ఏమన్నాడు, ఐ విల్ అరేంజ్ బైలాటరల్ మీటింగ్ బిట్వీన్ పుతిన్ అండ్ జెలెన్స్కీ అన్నాడు. ఆ తర్వాత పాసిబుల్లీ వీ క్యాన్ ఎండ్ దిస్ వార్ అన్నాడు. నార్వేగియన్ మినిస్టర్ కు కాల్ చేసి నోబెల్ పీస్ ప్రైజ్ రెడీ చేసుకో అన్నట్లు మాట్లాడాడు. అయితే బైలాటరల్ మీటింగ్ కు పుతిన్ ఒప్పుకోలేదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, పుతిన్ ఒప్పుకోడు, నాకు బాగా తెలుసు. ఒకే స్టేజ్ లో జెలెన్స్కీతో పుతిన్ కూర్చోడు. అలా కూర్చుంటే ఏమవుతుందో తెలుసా, జెలెన్స్కీను యుక్రెయిన్ కు అధ్యక్షుడిగా పుతిన్ గుర్తించినట్లు అవుతుంది. ఆగస్ట్ 18th ఓవల్ మీటింగ్ లో జెలెన్స్కీ జాక్ పాట్ కొట్టినట్లు నవ్వుతున్నాడు. ఆ మీటింగ్ లో డీల్ జరగలేదు, సీజ్ ఫైర్ జరగలేదు, అసలు ఏమీ జరగలేదు. అయినా కూడా సంతోషంగా జెలెన్స్కీ కనిపించాడు. ఈ నవ్వుకు, ఈ వెలుగుకు కారణం ఏంటి అంటే, బైలాటరల్ మీటింగ్ కు పుతిన్ ఒప్పుకుంటే వరల్డ్ స్టేజ్ లో పుతిన్ తో సరిసమానంగా కూర్చోవాలి అనుకున్నాడు జెలెన్స్కీ. కట్ చేస్తే మొన్న రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్గేవ్, సారీ సార్, వీ డోంట్ రికగ్నైజ్ జెలెన్స్కీ యాజ్ ఎన్ లెజిటిమేట్ ప్రెసిడెంట్ అనే బాంబు పేల్చాడు. 2024 ఏప్రిల్ లో యుక్రెయిన్ లో ఎన్నికలు జరగాలి, జరగలేదు, జెలెన్స్కీ డిక్టేటర్ లాగా ఉన్నాడు, ఇతను ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక నాయకుడు కాదు, హీఈస్ నాట్ లెజిటిమేట్ అంటున్నారు. ఒకవేళ పుతిన్ జెలెన్స్కీతో మీటింగ్ చేస్తే ఆ డీల్ పేపర్స్ తో జెలెన్స్కీ సైన్ చేయాలి అంటే జెలెన్స్కీకు ఏదో ఒక పోస్ట్ ఉండాలి, ఒక లీగాలిటీ ఉండాలి. జెలెన్స్కీకు ఏమీ లేదు. కాబట్టే మేము జెలెన్స్కీతో బైలాటరల్ మీటింగ్ చేయము అన్నట్లు సెర్గో గారు మాట్లాడారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. నోబెల్ పీస్ ప్రైజ్ ఆశలు కూడా పోయాయి. స్టోరీ ఇక్కడితో ద ఎండ్ అయిపోయింది. పుతిన్ కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా లేడు. యాక్చువల్లీ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ పైన స్కామ్ చేశాడు. అలస్కాలో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇప్పించుకున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారు, అరే పుతిన్ చాలా గొప్పోడ్రా, 32 దేశాలను ఎదిరించాడు, వరల్డ్ సూపర్ పవర్స్ ను ఎదిరించాడు. పుతిన్ ను ఓడించలేక అమెరికన్ ప్రెసిడెంట్ కిందకు దిగిపోయి పుతిన్ ను పిలిపించి అలస్కాలో కూర్చోబెట్టి మాట్లాడాడు. సో పుతిన్ ఎంత గ్రేట్ అనే పిఆర్ పుతిన్ కు ఆల్రెడీ జరిగింది. B-2 బాంబర్స్ పుతిన్ కు సలాం కొట్టి వెళ్ళాయి. అమెరికన్ డిప్లొమాట్స్ అందరూ సూటు బూటు వేసుకొని ఎర్రి అయ్యారు. పుతిన్ కు యుద్ధాన్ని ఆపే ఉద్దేశమే లేదండి. స్కామ్ చేశాడు అంతే. నిన్న ఫ్రెష్ గా 580 డ్రోన్స్ తో యుక్రెయిన్ పై దాడి చేశాడు. హంగేరీ, అమెరికా మ్యూచువల్ గా ఇన్వెస్ట్ చేసిన మిలిటరీ కాంప్లెక్స్ ను కూడా లేపేశాడు. సివిలియన్ ఇళ్ల పైన దాడి చేశాడు. 40 మిజైల్స్ తో యుక్రెయిన్ ఫ్రంట్ లైన్స్ ను లేపి అవతలేశాడు. డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి, పుతిన్ శాంతి అన్నావు, సీజ్ ఫైర్ అన్నావు, డీల్ అన్నావు, అలస్కాలో రా, మాస్కోకు రా అన్నావు. ఇప్పుడు ఏమైంది అంటే, దిస్ నంబర్ ఈస్ నాట్ రీచబుల్ అని రష్యాలో వస్తుందంట. శాంతి దూత గారు మేల్కున్నారు. ఇప్పుడు మళ్ళీ రష్యాపై యుక్రెయిన్ దాడి చేయాలి, ఎవర్రా యుక్రెయిన్ చేతులు కట్టేసింది అంటున్నాడు. 180 degrees యూ టర్న్ తీసుకున్నాడు. మీరే కదా సార్ ఫిబ్రవరిలో జెలెన్స్కీను మీ ఆఫీస్ కు పిలిపించుకొని చడామడా తిట్టారు. ఆ మీటింగ్ లో జెలెన్స్కీ ఏమన్నాడు, రష్యాను ఓడించాలి అంటే వి షుడ్ బి ఒఫెన్సివ్, వి షుడ్ పుష్ బ్యాక్ రష్యా అని ఆ రోజే జెలెన్స్కీ చెప్తే, డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇద్దరూ కూర్చొని ఇంటర్నేషనల్ మీడియా ముందు జెలెన్స్కీను చెడా మడా తిట్టారు. యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ అన్నారు, స్టాప్ దిస్ డ్రామా అన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూ, వీఆర్ నాట్ గోయింగ్ టు ఫండ్ యూ అన్నట్లు జెలెన్స్కీ కాళ్ళు మీరే కదా లాగేసింది. ఇప్పుడు మళ్ళీ మీరే మేల్కొని యుక్రెయిన్ షుడ్ బి ఆఫెన్సివ్ అని ఎలా అంటున్నారు? యుక్రెయిన్ పై రష్యా చేసిన ఫ్రెష్ అటాక్ తర్వాత యుక్రెయిన్ మళ్ళీ అలర్ట్ అయిపోయింది. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. పీస్ లేదు, ఏమీ లేదు. మొన్న జయశంకర్ గారు రష్యాలో ఉన్నారండి. సడన్ గా రష్యా ఇండియాను ఎందుకు గుర్తు చేసుకుంది అంటే, ఇండియాకు ఇంకొక 5% ఆయిల్ డిస్కౌంట్ ఇచ్చారు. విచ్చలవిడిగా ఆయిల్ ను కొనండి అంటున్నారు. ఎందుకు అంటే, రష్యా సీజ్ ఫైర్ చేయలేదు కదా. అమెరికా ఆ మెంటలోడు మళ్ళీ ఇండియా పైన పడి ఇంకొన్ని శాంక్షన్స్ వేస్తాడేమో అని చెప్పి ముందుగానే 5% ఆఫర్ ఇచ్చారు అన్నమాట. పుతిన్ ఎందుకు యుద్ధం ఆపడం లేదు అంటే, బిట్వీన్ ద లైన్స్ చదవండి. అలస్కా మీటింగ్ లో టామ్ బాయ్ లాగా సర్గేవ్ సోవియట్ యూనియన్ 1980s నాటి సోవియట్ యూనియన్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. రష్యా ఇస్తున్న సందేశం 1991 వరకు ప్రపంచంలో బైపోలార్ వరల్డ్ ఉండేది. అంటే సోవియట్ యూనియన్ అండ్ అమెరికా సూపర్ పవర్స్ గా ఉండేవారు. కానీ మీరు 1991 లో సోవియట్ యూనియన్ ను విచ్ఛిన్నం చేశారు, విడగొట్టారు. ఇప్పుడు మేము కూడా నాటోను డమ్మీ చేయనున్నాము, యూరోప్ అండ్ అమెరికాను సపరేట్ చేయనున్నాము అనే సందేశం ఇచ్చాడు ఈయన. యుక్రెయిన్ లో ఆ 20% భూమి గెలుచుకొని ఏం చేస్తాడు? పుతిన్ విజన్ వేరు. సో ఈ యుద్ధాన్ని లైవ్ లో ఉంచి పుతిన్ ఏమేం చేస్తాడు అంటే, ఫస్ట్ ఇండియాను రష్యా అండ్ చైనా వైపు లాగడానికి ట్రై చేస్తాడు. ఆల్రెడీ లాగేశాడు. ఇండియా రష్యా ఇప్పుడు రూబల్ అండ్ రూపీతో వ్యాపారం చేస్తోంది. చైనా కూడా ఇండియాతో ఎప్పుడూ లేని విధంగా ఎంగేజ్ అవుతోంది.
సో మెల్లిగా డాలర్ పై వేటుకు సిద్ధమయ్యాడు. 3.5 ఏళ్లు యుద్ధం చేయడానికి ఎందుకు సిద్ధమయ్యాడు? అలస్కాలో మీటింగ్ చేసి కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా ఎందుకు యుద్ధాన్ని ఆపడం లేదు? మీరు యుక్రెయిన్ చెస్ బోర్డ్ చదవండి. ఈ యుద్ధం అనేది ఆల్రెడీ డెడ్ లాక్ కు చేరుకుంది. హౌ యుక్రెయిన్ వార్ విల్ ఎండ్ అని పర్ప్లెక్సిటీకు అడిగిన గంట సేపు ఆలోచించే సమాధానం ఇస్తుంది. ఎక్స్పర్ట్స్ కూడా ఏమీ చేయలేము అంటున్నారు. పుతిన్ ప్లాన్ ఫస్ట్ పాయింట్, యుఎస్ఏ యూరోప్ ను ప్రొలాంజ్డ్ గా అంటే ఎక్కువ కాలం యుద్ధంలో లాగి యుఎస్ఏ యొక్క రిసోర్సెస్ ను డ్రైన్ అయ్యేలాగా చేస్తాడు. ప్రపంచానికి చూసారా, అమెరికా, నాటో దాదాపు 30 దేశాలందరూ కలిసి ఒక మిత్ర దేశాన్ని అంటే యుక్రెయిన్ ను కాపాడలేకపోయాయి అనే ఒక సందేశాన్ని ఇవ్వనున్నాడు. వీ కెన్ స్టిల్ డిఫీట్ అమెరికా అండ్ నాటో అనే సందేశం ఇచ్చాడు. సెకండ్ పాయింట్, డీ డాలరైజేషన్. మా పైన 2022 నుండి ఎక్కడ లేని ఇన్ఫినిటీ శాంక్షన్స్ వేశారు. అమెరికా, యూరోప్ దేశాలన్నీ మా పైన శాంక్షన్స్ వేసాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో మేము వ్యాపారం చేయలేము, డాలర్ తో ఏ వస్తువు కొనలేము. కానీ మేము ఇన్ని శాంక్షన్స్ లో కూడా హ్యాపీగా ఉన్నాము. అమెరికా అండ్ వెస్టర్న్ శాంక్షన్స్ ను ఎదుర్కొని నిలబడ్డాము, యుద్ధంలో గెలిచాము. సో ఒకవేళ మీ పైన అమెరికా శాంక్షన్స్ వేస్తే రష్యా దగ్గరకు రండి, రష్యా, ఇరాన్, ఇండియా, చైనా కూటమిలో చేరండి అనే సందేశం ఇచ్చాడు. థర్డ్ పాయింట్, మల్టీపోలార్ వరల్డ్. 1991 నుండి 2008 వరకు ప్రపంచంలో యూనిపోలార్ వరల్డ్ ఉండేది. అంటే అమెరికా ఏది చెప్తే అది. అంతర్జాతీయ చట్టాలను అమెరికానే రాసేది. అమెరికన్ ప్రెసిడెంట్ కాల్ చేస్తే యుద్ధాలు ఆగిపోయేవి, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కాల్ చేస్తే యుద్ధాలు స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు పుతిన్ మల్టీపోలార్ వరల్డ్ కు నాంది పలుకుతున్నాడు. అమెరికా, రష్యా, చైనా అండ్ బ్రిక్స్ ఈ నలుగురు స్టేక్ హోల్డర్స్ అంతర్జాతీయ చట్టాలను రాస్తారు. ఈవెన్చువల్లీ దీన్ని రష్యా, ఇండియా, చైనాగా ట్రైపోలార్ వరల్డ్ గా మార్చడానికే ఇండియా, రష్యా, చైనా ఒక స్ట్రాటజీ వేసుకొని ముందుకెళ్తున్నాయి. జపాన్ ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్ ఐస్ ఆన్ జపాన్ నౌ. జపాన్ బ్రిక్స్ లో జాయిన్ అవ్వనుంది అనే వార్తలు వస్తున్నాయి. బిహేవియర్ చూస్తూ ఉంటే పెద్ద బాంబే పేల్చేలా ఉంది. ఓవల్ మీటింగ్ లో మ్యాక్రాన్ ముఖం చూసారా? ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ. సో ఈ విధంగా అమెరికన్ ప్రెసిడెంట్ బాస్ లాగా మీటింగ్ లో చైర్ లో కూర్చుంటే ఏదో సబార్డినేట్స్ లాగా యూరోప్ నాయకులందరూ కూర్చున్నారు. అవమానం జరిగింది. క్లియర్ గా వెస్ట్ దేశాల్లో విచ్ఛిన్నం అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. సో మల్టీపోలార్ వరల్డ్ వస్తుందా అనేది కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నాకంటే నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే చేయండి. జై హింద్.